జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో స్వర్గం నరకం అనే ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు తమో రజో గుణాలు, ఆ రెండింటిని గురించి తెలుసుకోబోతున్నారు. తమో గుణం, రజోగుణం. వాస్తవానికి స్వర్గం నరకం అనేవి రెండు ఎక్కడున్నాయి? బాహ్య ప్రపంచంలో లేవు, మన అంతరంగంలోనే ఉన్నాయి. మన అంతరంగంలో ఉన్నదే బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. మన అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి, బాహ్య ప్రపంచం అంతా చెడుగా కనిపిస్తుంది, అదే నరకం. మన అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయనుకోండి, బాహ్య ప్రపంచం ఉత్తమంగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది, అదే స్వర్గం అంటే. స్వర్గంలో జీవించే వాళ్ళని దేవతలు అంటారు, నరకంలో జీవించే వాళ్ళని రాక్షసులు అంటారు. మనం స్వర్గాన్ని సృష్టించుకోవాలన్నా నరకాన్ని సృష్టించుకోవాలన్నది మన చేతిలో ఉంది తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, భగవంతుడికి సంబంధించింది అంతకన్నా కాదు. అయితే మనం భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి, భగవంతుడి యొక్క శక్తి మనలో ఉంది కాబట్టి, మనం స్వర్గం నరకం రెండింటి నుండి బయటపడి సంపూర్ణ స్వేచ్ఛతో ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలంటే భగవంతుడి యొక్క అండ కోరుకోవాలి, భగవంతుడి యొక్క సహాయం సహకారం కోరుకోవాలి. అయితే ఆ భగవంతుడు అంటే ఎవరు? వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. మరి భగవంతుడు ఎవరు? పరిపూర్ణ జ్ఞానమే భగవంతుడు, జ్ఞానమే భగవంతుడు. ఎప్పుడైతే పూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రీయపరమైన అవగాహన ఉంటుందో మనిషి అన్నింటికీ అందరికీ అతీతంగా జీవించగలుగుతాడు. ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానం గురించి అవగాహన లేకుండా పరిమితమైన జ్ఞానంలో జీవిస్తూ ఉంటాడో అక్కడే మనిషి నరకాన్ని సృష్టించుకుంటాడు. అయితే పరిపూర్ణ జ్ఞానాన్ని అందించడం చాలా కష్టం, పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం కూడా చాలా కష్టం, పరిపూర్ణ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటం కూడా చాలా కష్టమే. కారణం ఏంటి? మనిషిలో ప్రస్తుతం తమో రజోగుణాలు తారాస్థాయిలో ఉన్నాయి. అది అసలు వ్యవహారం. తమోగుణం రజోగుణం రెండు తారాస్థాయిలో ఉన్నప్పుడు సత్వగుణ సంబంధమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం అంతరంగంలోనికి ప్రవేశించదు. ప్రవేశించిన అది అనుభవంలోకి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి మనిషి ఇప్పుడు ఎక్కడున్నాడంటే నరకంలో ఉన్నాడు. ఏమిటా నరకం అంటే? తమో రజోగుణాల సమ్మేళనమే నరకం అంటే. అటువంటి నరకాన్ని అధిగమించి దాటి స్వర్గానికి వెళ్ళాలంటే సత్వగుణం కావాలి, సాత్విక భావన కావాలి, సమత్వం కావాలి, సమతుల్యం కావాలి. తమో రజోగుణాలను రెండింటినీ సమన్వయం చేసుకొని సమత్వంలో సమతుల్యంలో సమాన మోతాదులో ఉంచగలిగితే అదే సాత్విక భావన అవుతుంది, సత్వగుణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? తమో రజోగుణాలను గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవాలి. మనిషికి ఒక భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. మనిషి జంతువు నుండి ఆవిర్భవించాడు కాబట్టి జంతు లక్షణాలు ఉంటాయి. ఏమిటా జంతు లక్షణాలు? ఆహారం, నిద్ర, మైథునం, భయం. వృక్షాలకి ఇటువంటి భయం లేదు. ఎందుకు లేదంటే వాటికి ఇంద్రియ చైతన్యం లేదు. అవి ఒకే చోట స్థిరంగా ఉంటాయి. వాటికి ఏం కావాలో అవి పంచభూతాల నుండి పొందుతూ ఉంటాయి, పంచభూతాలకు అనుగుణంగా జీవిస్తూ ఉంటాయి. అయితే జంతువులను మీరు పరిశీలించండి, ఇవి పంచభూతాలకు ఎంతో కొంత మేరకు దూరం అవుతాయి, వృక్షాల మీద ఆధారపడతాయి. వృక్షాల నుండి పంచభూతాల నుండి ఆహారాన్ని, ఆవాసాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. వేరే వాటి మీద ఆధారపడుతూ ఉంటే అది ఆధేయం అవుతుంది. వేరే వాటికి ఆసరా ఆహారాన్ని అందిస్తూ ఉంటే
అవి ఆధారం అవుతాయి. అంటే ఆధారపడేవి బానిస భావంతో ఉంటాయి, ఆధారాన్ని ఇచ్చే స్వేచ్ఛగా ఉంటాయి. పంచభూతాలు, వృక్షాలు ఇవి రెండు కూడా జంతువులకి మానవులకి ఆధారం అవుతాయి. జంతువులు, మానవుడు పంచభూతాల మీద, వృక్ష సంపద మీద ఆధారపడతాడు. అందుకే అవి ఆధేయం అవుతాయి. ఆధారం శాశ్వతం, ఆధేయం తాత్కాలికం. ఆధేయం మారుతూ ఉంటుంది, ఆధారం మాత్రం మారదు. అయితే తమోగుణం, రజోగుణం రెండింటిని తీసుకోండి. మనిషికి తమోగుణం ఉత్పన్నం కావటానికి మూల కారణం ఏంటి? భూమండలం మందలి 84 లక్షల జాతుల జీవరాశుల్లోకెల్లా జంతువులు మాత్రమే నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. పంచభూతాలు మారుతూ ఉంటాయి, వృక్షాలు స్థిరంగా శాశ్వతంగా ఉంటాయి, జంతువులు మాత్రం తిరుగుతూ ఉంటాయి. సంచరించడానికి అనుగుణంగా వాటికి శారీరక నిర్మాణం ప్రత్యేక తరహాలో ఉంటుంది. ప్రతి వృక్షానికి జీవిత సంకల్పం ఉంటుంది, ప్రతి జంతువుకు జీవిత సంకల్పం ఉంటుంది. ఏమిటా జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి జీవితాన్ని ముగించాలి అని ఆలోచించటం, పరితపించటం, ప్రయత్నించటమే సంకల్పం అవుతుంది. ఆ జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసమే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఆహారం కోసం వృక్షాల మీద ఆధారపడతాయి, ఆహారం కోసమే సంచరిస్తూ ఉంటాయి. పగలంతా తిరుగుతూ ఉంటాయి, ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. రాత్రిపూట మరలా విశ్రాంతిని పొందుతాయి, మరలా పొద్దున లేచి ఆహారం కోసం పరితపిస్తూ ఉంటాయి. కడుపు నిండితే సంతృప్తిగా ఉంటుంది, కడుపు ఖాళీగా ఉంటే అసంతృప్తిగా ఉంటుంది. చీకటి పడిన తర్వాత విశ్రాంతిని పొందుతాయి. సో వాటి జీవిత లక్ష్యం ఏంటి? జీవిత ఆశయం ఏమిటి? జీవిత సంకల్పం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి ప్రశాంతంగా జీవితాన్ని ముగించటమే. అటువంటి ప్రకృతికి ఫలవంతమైన సంతానాన్ని అందించడం కోసమే ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతి నుండి ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రకృతితో మమేకమై ప్రకృతి నుండి ఆవాసాన్ని పొందుతూ ఉంటాయి. అంటే ప్రకృతి ఆహారాన్ని ఇస్తుంది, ఆశ్రయాన్ని ఇస్తుంది, ఆవాసాన్ని ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. వృక్షాలు స్థిరంగా ఉంటాయి, వాటిలో జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. పంచభూతాలు పరస్పరం మార్పు చెందుతూ ఉంటాయి, వాటిలో జడ చైతన్యం ఉంటుంది. జంతువుల్లో మాత్రం ఇంద్రియ చైతన్యం ఉంటుంది. ఇంద్రియాలు చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి, ఆహారం కోసం, ఆవాసం కోసం పరితపిస్తూ ఉంటాయి. అయితే పంచభూతాలకు కానీ వృక్షాలకు కానీ ఎటువంటి భయం ఉండదు. ఎందుకు ఉండదు? వాటికి ఇంద్రియాలు లేవు కాబట్టి. పంచభూతాలలో జడ చైతన్యమే ఉంటుంది, వృక్షాలలో జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. కానీ జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. ఇంద్రియ చైతన్యం ఎక్కువగా ఉన్నప్పుడు సొంత వ్యక్తిత్వం ఉంటుంది, సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది, సొంత సంకల్పం ఉంటుంది, సొంత ఆశయం ఉంటుంది, సొంత కోరిక ఉంటుంది. ఎప్పుడైతే ఆశయం, కోరిక రెండు ఉంటాయో వాటిని నెరవేర్చుకోవటం కోసం జీవితాంతం శ్రమిస్తూ ఉంటాయి. ఆ శ్రమించడంలో ఒక భాగమే ఆహారం తీసుకోవటం, శరీరాన్ని ఆరోగ్యంగా, శుచిగా, శుభ్రంగా ఉంచటం, ఫలవంతమైన సంతానాన్ని అందించడం కోసం సెక్స్లో పాల్గొనటం, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుక అందించిన తర్వాత శరీరం శుష్కించి జీవనచర్యలు స్తంభించి శరీరం బలహీనపడి ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోవటమే. అయితే సంకల్పం నెరవేరకుండా జీవితం ముగించాలని ఏ ప్రాణి కోరుకోదు. అందువలన ప్రతి జంతువు కూడా మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. అందుకే వాటికి తప్పనిసరిగా మరణ భయం ఉంటుంది.
భయము అంటే ఏమిటి? తమోగుణ సంబంధమైన అవలక్షణం. భయం ఉందంటే దాంతో పాటుగా ఉద్రేకం ఉంటుంది. అది రజోగుణ సంబంధమైన అవలక్షణం. కాబట్టి తమోగుణం ఎక్కడ మొదలైంది? జంతువులతో మొదలైంది. వృక్షాలలో సత్వగుణం ఉంటుంది. పంచభూతాలు పరబ్రహ్మ స్థితికి దగ్గరగా ఉంటాయి, భగవంతుడికి సన్నిహితంగా దగ్గరగా ఉంటాయి. భగవంతుడి సంకల్పాలకు అనుగుణంగా పంచభూతాలు ఆవిర్భవించి మరలా తిరిగి అవి భగవంతుడు కలిసిపోతూ ఉంటాయి. కానీ వృక్షాల్లో మాత్రం సత్వగుణం ఉంటుంది, సొంత వ్యక్తిత్వం ఉంటుంది, పంచభూతాల మీద ఆధారపడతాయి. కానీ వాటికి భయం మాత్రం ఉండదు. ఎందుకు ఉండదు? ఇంద్రియ చైతన్యం లేదు కాబట్టి. ఒక్క జంతు జాతిలో మాత్రమే భయం ఉంటుంది. ఎందువలన? ఇంద్రియ చైతన్యం ఉంది కాబట్టి. కాబట్టి ఆహారం, నిద్ర, మైథునం, భయం, ఈ 4 జంతు లక్షణాలు. ఇక మనిషిని తీసుకోండి. ఈ మనిషిలో మరొక చైతన్యం ఉంది. అదేమిటి? మనో చైతన్యం. అదే వ్యక్తిలో మరొక చైతన్యం కూడా ఉంది. అదేమిటంటే బుద్ధి చైతన్యం. మనో చైతన్యం, బుద్ధి చైతన్యం. అంటే ఇంద్రియ చైతన్యమే మనో చైతన్యంగా, బుద్ధి చైతన్యంగా రూపాంతరం చెందుతుంది. మనో చైతన్యం ఉందనుకోండి, మనిషి ఇంద్రియ చైతన్యంతో ఉన్నటువంటి జంతువుల కన్నా ఉన్నతంగా ఉంటాడు. బుద్ధి చైతన్యం ఉందనుకోండి, ఎక్కువగా ఉందనుకోండి, మనిషి సాధారణ స్థాయి వ్యక్తుల కన్నా ఇంకా ఉన్నతంగా ఉంటాడు. కాబట్టి మనో చైతన్యం, బుద్ధి చైతన్యం 2 కూడా మనిషిలో ఉన్నాయి. అయితే నిజంగా ఇవి రెండింటితో మనిషి జీవిస్తున్నాడా, ఇంకా దిగజారుతున్నాడా? దీని గురించి ఆలోచించాలి. మనిషి మనో చైతన్యం, బుద్ధి చైతన్యంతో జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ అతని యొక్క సహజ లక్షణాలు మనసు, బుద్ధి అయినప్పటికీ మనిషి మనసు స్థాయి నుండి, బుద్ధి స్థాయి నుండి జీవితాన్ని కొనసాగించడం లేదు. క్రింద స్థాయిలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అదేమిటి? శారీరక మట్టం, ఇంద్రియ మట్టం. శారీరక మట్టంలో జీవిస్తే తమోగుణం, ఇంద్రియ మట్టంలో జీవిస్తే రజోగుణం. శారీరక మట్టంలో జీవించే వాళ్ళకి భయం ఎక్కువగా ఉంటుంది. ఇంద్రియ మట్టంలో జీవించేటటువంటి వాళ్ళకి ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. భయం, ఉద్రేకం 2 ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అక్కడ మనో చైతన్యం పనిచేయదు, బుద్ధి చైతన్యం కూడా పనిచేయదు. కాబట్టి మనిషి ఎదుగుతున్నాడా, దిగజారుతున్నాడా? ఆలోచించండి. దిగజారాడు, తాను పతనమవుతున్నాడు, పంచభూతాలను పతనం చేస్తున్నాడు, వృక్ష సంపదను సర్వనాశనం చేస్తున్నాడు, ఇతర జంతువులను కూడా తన అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనో చైతన్యం, బుద్ధి చైతన్యం 2 లేనప్పుడు మనిషి ఉన్నతమైన వాడు అని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి మనిషి ఉన్నతమైన వాడు కాదు, సున్నితమైన వాడు. సున్నితమైనటువంటి వ్యక్తులకి చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగేటటువంటి విషయాల పట్ల చర్య, ప్రతిచర్యలు ఎక్కువగా ఉంటాయి. చర్య, ప్రతిచర్యలు 2 కూడా ద్వంద్వాలు, పాక్షికాలు, అసంపూర్ణాలు. చర్య ఉందంటే ప్రతిచర్య ఉంటుంది, ప్రతిచర్య ఉందంటే చర్య ఉంటుంది. ప్రతిచర్యకు అనుగుణంగా చర్య జరుగుతుంది, చర్యకు అనుగుణంగా ప్రతిచర్య జరుగుతుంది. యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది. యాక్షన్, రియాక్షన్ 2 సమాన మోతాదులో ఉంటాయి. అదే న్యూటన్ సూత్రం. ఇప్పుడు మనుషులలో ఏం జరుగుతుంది? శారీరక ఇంద్రియ మట్టాలు ఇరుక్కుపోయారు, మానసిక బుద్ధి మట్టాలకు ఎదగలేకపోతున్నారు. కాబట్టి మనిషి ఏమవుతున్నాడు? దిగజారుతున్నాడు. అంటే నరకాన్ని సృష్టించుకుంటున్నాడు. ఎప్పుడైతే శారీరక ఇంద్రియ మట్టాల స్థాయిలో మనిషి జీవిస్తూ ఉంటాడో అతనిలో శారీరక సుఖం ఉంటుంది, ఇంద్రియాల ఉద్రేకం ఉంటుంది.
కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభం ఉంటుంది, మోహం ఉంటుంది, మదం ఉంటుంది, మాత్సర్యం ఉంటుంది. తమోగుణాన్ని రజోగుణాన్ని వేరు చేయకూడదు. శారీరక మమకారం ఉందంటే ఇంద్రియాల ఉద్రేకం ఉంటుంది. శరీరాన్ని సుఖపెడుతున్నారంటే ఇంద్రియాల ఉద్రేకం కోసం, ఇంద్రియాల వినోదం కోసం, శృంగారం కోసం ఆరాటపడుతున్నట్లే, భోగలాలస జీవితం కోసం పరితపిస్తున్నట్లే. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జాగ్రత్తగా ఆలోచించేటట్లయితే మనిషి పవిత్రమైన వ్యక్తి కాదు, ఉన్నతమైన వ్యక్తి కాదు, ప్రమాదకరమైన వ్యక్తి, ప్రమాదకరమైన జాతి. కాబట్టి మనిషి ఇవాళ సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఆయువును కుదింపజేసుకొని, అశాంతిగా అసంతృప్తిగా జీవిస్తున్నాడంటే దానికి మూల కారణం మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు కూడా వక్ర మార్గంలో ఉండటమే. మనసు క్రింది వైపుకి మళ్ళిందనుకోండి నరకం, పై వైపుకి మళ్ళిందనుకోండి స్వర్గం. శారీరక ఇంద్రియ మట్టాల వైపుకు మళ్ళిందనుకోండి నరకం. బుద్ధి మట్టం వైపుకు, హృదయ మట్టం వైపుకు మళ్ళిందనుకోండి స్వర్గం. ఈ రెంటిని వదిలేసామనుకోండి మనిషిలో చిత్తం శుద్ధి అవుతుంది, చిత్తమయ కోసం శుద్ధి అవుతుంది. అదే పరిపూర్ణ స్థితి, పరబ్రహ్మ స్థితి. కాబట్టి మనిషిని ఉన్నతంగా జీవిస్తున్నాడని భావించడానికి వీల్లేదు. ఒకవేళ కొంతమంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆరోగ్యంగా పరిపూర్ణ ఆయువుతో జీవిస్తూ ప్రశాంతంగా సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ అది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు కదా. కాబట్టి ఇప్పుడు మనుషులు ఏమయ్యారు? కాంతా కనకాల మత్తులో కొట్టకపోతున్నారు, భౌతికవాదపు ప్రవాహంలో కొట్టకపోతున్నారు. ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంది, భౌతికవాదపు మత్తు ఎక్కువగా ఉంది, శారీరక మమకారం ఎక్కువగా ఉంది, ఇంద్రియ చైతన్యం విపరీతంగా ఉంది. కాబట్టి తమోగుణం రజోగుణం రెండు తారాస్థాయిలో ఉన్నప్పుడు సత్వగుణానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి మనసు ఏమవుతుంది? కిందికి మడుతుంది, పైకి వెళ్ళట్లేదు. అంటే మనిషి నరకం వైపు చూస్తున్నాడు తప్ప స్వర్గం వైపు చూడలేకపోతున్నాడు. అందువలన భయం అనేటటువంటి ఒకే ఒక అంశంతో మనిషి తమోగుణాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. ఎక్కువ కాలం జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, సంతృప్తిగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి, ఆ తర్వాత ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోవాలి. దాన్ని ఏమంటారు? ముక్తి లేక మోక్షం అంటారు. ఇతర జంతువులను గమనించండి, అవి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించిన తర్వాత ఆటోమేటిక్గా సునాయాసంగా యాదృచ్ఛికంగా విశ్వంలో కలిసిపోతున్నాయి. కాబట్టి అవి తమకు తెలియకుండానే అజ్ఞానంలో ఉండి కూడా మోక్షాన్ని పొందుతున్నాయి. కానీ మానవ జాతిలో ఏం జరుగుతుంది? అసంతృప్తి పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. ఎందువలన? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించాలనేటటువంటి సుదీర్ఘమైనటువంటి యజ్ఞం, మాతృత్వం అనేటటువంటి ఆ కళ నెరవేరటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? శరీరం బలహీనం కావటం, ఇంద్రియాలు ఉద్రేకపడటం. శరీరం ఆరోగ్యంగా ఉండి ఇంద్రియ నిగ్రహం బాగా ఉందనుకోండి, మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరుతుంది. శరీరం ఎప్పుడైతే బలహీనంగా ఉండి ఇంద్రియాలు ఉద్రేకంగా ఉన్నాయో మాతృత్వం అనే కళ నెరవేరదు కదా. అది నెరవేరకపోతే అసంతృప్తి, అశాంతి ఆటోమేటిక్గా ఉంటాయి కదా. ఇక ఆనందానికి అవకాశమే లేదు కదా. కాబట్టి మానవ జాతిలో తిరోగమనం జరుగుతుంది, పురోగమనం జరగటం లేదు. జరగవలసింది పురోగమనం, జరుగుతున్నది తిరోగమనం. మనిషి ఇంద్రియ మట్టంలో ఉన్నప్పుడు తమోగుణం ఎక్కువగా ఉంటుంది. మనిషి ఇంద్రియ మట్టంలో ఉన్నప్పుడు తమోగుణం ఎక్కువగా ఉండి దాని నుంచి బయటపడటం కోసం రజోగుణాన్ని పెంపొందించుకొని ఆ రెంటిని కలుపుకొని సత్వగుణానికి వెళ్ళగలగాలి. కానీ మనిషి
ఇంద్రియ మట్టంలోనే ఉన్నాడు. మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మరణ భయం నిరంతరం వెంటాడుతూ వేటాడుతూ ఉంటుంది. ఆ మరణ భయం నుండి బయటపడటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అనేక రకాల పథకాలతో ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. కానీ మనిషికి మరణ భయం పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు కదా. ఎందుకు పెరుగుతుంది? ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయువు తగ్గిపోతుంది. ఆరోగ్యం క్షీణిస్తూ ఆయువు తగ్గిపోతున్నప్పుడు మనిషిలో తప్పనిసరిగా మరణ భయం ఎక్కువ అవుతుంది కదా. ఆ మరణ భయం ఎక్కువ కావటానికి మూల కారణం శరీరం సహకరించకపోవటం, శరీరం పట్టుత్వాన్ని కోల్పోవటం, శరీరం బలహీనపడటం, శరీరం భయంకరమైనటువంటి రుగ్మతలకు లోను కావటం. అందుకు మూల కారణం ఏంటి? శారీరక మమకారాన్ని పెంచుకోవటం. శారీరక మమకారం పెరగటానికి మూల కారణం ఏంటి? శరీరాన్ని సుఖపెడదాం అనుకోవటం. సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి భావంతో మనిషి విస్తృతంగా లోతుగా పరిశోధన చేసి టెక్నాలజీ కనిపెట్టి సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో వస్తువుత్పత్తిని అనూహ్యంగా పెంచి భౌతికవాదపు మత్తును తారాస్థాయికి చేర్చుకొని మరణ భయాన్ని పోగొట్టుకోలేక సుఖవంతమైన సులభతరమైన జీవితంలో పూర్తిగా ఇరుక్కొని పోయి శరీరాన్ని బలహీనపరిచి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చనందువలన అశాంతి అసంతృప్తిని పెంచుకొని వాటిని పోగొట్టుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి జీవన విధానమో, ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణం మీరు ఒకసారి ఆలోచించుకోండి. శారీరక సుఖం, ఇంద్రియాల వినోదం, ఈ రెండే మనిషిని సమూలంగా పతనం చేశాయి. కాబట్టి ఇంద్రియ ఉద్రేకం ఉన్నంతకాలం, శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత విధానం కొనసాగుతున్నంతకాలం మనిషి భయం నుండి బయటపడే అవకాశమే లేదు. అయితే ఒక విషయం చెప్తున్నాను, భయం ఎంత శాతం ఉంటుందో ఉద్రేకం కూడా అంతే శాతం ఉంటుంది. అనుకూలత ఎంత శాతం ఉంటుందో ప్రతికూలత అంతే శాతం ఉంటుంది. రాగం ఎంత శాతం ఉంటుందో ద్వేషం అంతే శాతం ఉంటుంది. ఇవి రెండు జంటలు, ద్వంద్వాలు, పాక్షికాలు, అసంపూర్ణాలు. తమోగుణం ఏ స్థాయిలో ఉంటే రజోగుణం ఆ స్థాయిలో ఉంటుంది. తమోగుణం తక్కువగా ఉందనుకోండి, రజోగుణం కూడా తక్కువగా ఉంటుంది. తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, రజోగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ రెండు గుణాలు ఉన్నాయి అనుకోండి, మనిషి శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అవుతాడు. కాబట్టి తమోగుణాన్ని పోగొట్టుకోవటం ఎట్లా, రజోగుణాన్ని వదిలించుకోవటం ఎట్లా, ఆ రెండింటి స్వభావాన్ని తెలుసుకోవాలి. తమోగుణం అంటే భయపడటం, అనుమానము, పిరిగితనము, సంకోచము, సందేహం, దుఃఖము, బాధ, విచారము, డిప్రెషను, నిరాశ, నిస్పృహ, జీవితం పట్ల నిరాసక్తత ఉండటం, అందరికీ అన్నింటికి దూరంగా ఉండాలనుకోవటం, ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా సరే ఆసక్తి లేకపోవటం, అనుమానం ఎక్కువగా ఉండటం, శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉండటం, ఓపిక లేకపోవటం, సోమరతనం, బద్ధకం ఎక్కువగా ఉండటం, వాయిదా వేసి మనస్తత్వం ఉండటం, అతి బరువు ఉండటం, అతి బలహీనత ఉండటం, ఒక మాటలో చెప్పాలంటే అజ్ఞానం అనేటటువంటి చీకట్లో జీవించడం. లౌకిక జ్ఞానం లేకపోవటం, ఆత్మజ్ఞానం లేకపోవటం, మిథ్యా జ్ఞానం పట్ల, భౌతిక జ్ఞానం పట్ల, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆకర్షణను పెంచుకోవటం, తన చుట్టూ బలమైనటువంటి కోటలు నిర్మించుకొని అదే నిజమైన ప్రపంచం అనుకోవటం, కాంక్రీట్ గోడ లాంటి అహంకారాన్ని ఏర్పరచుకోవటం, మూర్ఖత్వంలో ఉండటం, మొండి వైఖరిలో ఉండటం, పట్టుదలతో ఉండటం, నేను ఇలాగే ఉంటాను మారననేటటువంటి బలమైనటువంటి నిర్ణయంతో ఉండటం,
కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలలో పూర్తిగా కొనిపోవటం, తన వారి పట్ల రాగాన్ని ఏర్పరచడం, మిగతా వారి పట్ల ద్వేషాన్ని ఏర్పరచడం. ఇదంతా ఏమిటి? తమోగుణం కదా. మరి రజోగుణం అంటే ఏమిటి? ఉద్రేకం, ఆవేశం, కక్షలు, కార్పణ్యాలు, కోపము, చికాకు, అసహనం, అసూయ, ఈర్ష్య, కక్ష, ద్వేషం, తిరుగుబాటు ధోరణి, అణచివేసే ధోరణి, విప్లవాత్మక జీవన విధానం, వేడి, ఉద్రిక్తత, రక్తపోటు పెరగటం, నేను చెప్పినట్టుగా ఉండాలనుకోవటం, అందరినీ శాసించటం, అందరి నుండి ఆశించటం, అందరి మీద పట్టు సాధించాలనుకోవటం, అందరినీ అదుపు చేయాలనుకోవటం, శత్రుత్వం లేకుండా చేసుకోవాలనుకోవటం, వ్యతిరేకతను సృష్టించుకోవటం, రక్తపోటును పెంచుకోవటం, రక్తాన్ని విషపూరితంగా మార్చుకోవటం. చూసారా, ఇదంతా కూడా రజోగుణ సంబంధమైనటువంటి బలహీనతలతో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. ఇప్పుడు ప్రపంచంలో మానవాళి పరిస్థితిని మీరు జాగ్రత్తగా గమనించండి, విశ్లేషించండి. తమోగుణం, రజోగుణం తారాస్థాయిలో ఉన్నాయి. సత్వగుణం పూర్తిగా కనుమరుగవుతుంది, కనిష్ట స్థాయిలో ఉంది, కనీస స్థాయిలోనే ఉంది తప్ప అది ఎక్కువగా లేదు. తమోగుణం తారాస్థాయిలో ఉందంటే మరొక దశలో రజోగుణం తారాస్థాయికి చేరుతుంది. రజోగుణం తారాస్థాయిలో ఉందంటే మరొక దశలో తమోగుణం తారాస్థాయికి చేరుతుంది. రెండు అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి, ఎక్కువ తక్కువలుగా ఉంటాయి. రెండు ఉన్నాయనుకోండి, మన జీవితం ఎలా ఉంటుంది? అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా, సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఈ తమోగుణం, రజోగుణం రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? అజ్ఞానం వల్ల వచ్చాయి. జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేనందువల్ల వచ్చాయి. జీవితానికి ఏది అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నారు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. విచక్షణను కోల్పోతున్నారు, వివేచనను కోల్పోతున్నారు, ఒక విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోలేకపోతున్నారు, విచారణ చేయలేకపోతున్నారు. మనిషికి ఆరోగ్యం సరిగా లేదన్నా, ఆయుష్ కుదించబడుతుందన్నా, అశాంతి ఎక్కువగా ఉందన్నా, అసంతృప్తి ఎక్కువగా ఉందన్నా, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడన్నా, అందుకు మూల కారణం ఈ రెండు గుణాలే. అయితే వీటి నుంచి బయటపడటం ఎట్లా? సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది. ప్రశ్న ఎక్కడ ఉంటుందో అక్కడే సమాధానం ఉంటుంది. సమస్య పరిష్కారాలు రెండు వేరు కాదు, ప్రశ్న సమాధానాలు రెండు వేరు కాదు. అవి రెండు ఒకే నాణ్యానికి బొమ్మ బరుసు వంటివి, జంటలు, పాక్షికాలు, ద్వంద్వాలు. తమోగుణం పోవాలంటే శారీరక మమకారాన్ని వదిలించుకోవాలి, శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టాలి, ఏదో ఒక వ్యాపకంలో ఉండాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి. రజోగుణాన్ని పెంచుకోవాలి, తమోగుణాన్ని కరిగించుకోవాలి. ఆ తమోగుణాన్ని కరిగించుకోవటంలో పనిని కల్పించుకుంటూ ఉండాలి. కాబట్టి సోమరతనం, బద్ధకం, నిద్రమత్తు, పోస్ట్ పోన్మెంటు, ఆవలింతలు, అతిబరువు వగైరా వగైరా ఉన్నాయనుకోండి, వాటికి విరుగుడేమిటి? పని చేస్తూ ఉండాలి. పని చేసే కొలది ఏమవుతుంది? శరీరంలో వేడి పుడుతుంది. శరీరంలో వేడి పుట్టింది అనుకోండి, బరువు తగ్గిపోతుంది. అదే స్తబ్దతగా, జడంగా, ఏ పని లేకుండా తిని కూర్చుంటున్నాం అనుకోండి, సోమరతనం, బద్ధకం పెరిగిపోద్ది, బరువు పెరిగిపోద్ది. కాబట్టి మెదడుకు మేత పెట్టాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి. కష్టపడేటటువంటి వ్యక్తి శరీరం అదుపులో ఉంటుంది, సుఖపడేటటువంటి వ్యక్తి శరీరం అదుపు తప్పుతుంది.
అన్నీ సమకూరుతున్నాయి కదా అని చెప్పి కూర్చొని తినకూడదు. మన వంతుగా సమాజానికి ఎంతో కొంత మేరకు ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. మనం సమాజం నుండి పొందటం కాదు, సమాజానికి ఇవ్వటం కూడా తెలుసుకోవాలి. తీసుకోవటం ఎందుకంటే ఇవ్వటం కోసం, ఇవ్వటం ఎందుకంటే తీసుకునేటటువంటి అర్హతను సంపాదించుకోవటం. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. తమోగుణం ఉన్నంత వరకు సమస్యలు తప్పు. అందున మరణ భయం అతి ప్రమాదకరమైంది. ఆ మరణ భయంలోనే ఒక భాగంగా రుగ్మత భయం ఉంటుంది. రుగ్మత భయంలో ఒక భాగంగానే ఆర్థిక భయం ఉంటుంది. ఆర్థిక భయం, రుగ్మత భయం, మరణ భయం, ఈ మూడు ఉన్నాయి అనుకోండి, మనిషి జీవితం ఎంత గందరగోళంగా అయోమయంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి వాళ్ళ దశల వారీగా తరాలు మారే కొలది తమోగుణం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే టెక్నాలజీ పెరగటమే. ఈ టెక్నాలజీ మొత్తం ఎందుకు? సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించడం కోసమే ఈ టెక్నాలజీ వెలుగులోకి వచ్చింది. ఈ టెక్నాలజీని కనిపెట్టే వాళ్ళందరూ కూడా కదలకుండా కూర్చుంటారు. శారీరక శ్రమ ఉండదు, మనసును విపరీతంగా పనిచేస్తూ ఉంటారు. శరీరానికి మనసుకు మధ్య కోఆర్డినేషన్ ఉండదు, సమన్వయం ఉండదు. కాబట్టి ఏం జరుగుతుంది? తమోగుణం తారాస్థాయికి చేరుతుంది. సుఖవంతమైన జీవితం కోసమే అందరూ ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్తున్నారు. శరీరం కదలకుండా అన్నీ నా దగ్గరకు రావాలనే భావంతో అన్నిటినీ సమకూర్చుకుంటున్నారు. వస్తు సంపద మధ్యనే జీవించే విధంగా జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఈజీగా జీవించాలి అనే భావంలో సుఖాన్ని కలుపుకున్నారు. రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి పథకాలతోటి, ప్రణాళికలతో ముందుకెళ్ళటం వల్ల శరీరం బలహీనపడింది, ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంది. అదే తమోగుణానికి దారితీస్తుంది. తమోగుణం ఉందనుకోండి, మాతృత్వం అనే కళ నెరవేరదు, మాతృత్వం అనే యజ్ఞం నెరవేరదు. మాతృత్వం పూర్తిగా భగ్నం అవుతుంది. మనిషి బలవంతంగా, అసంతృప్తిగా, అశాంతిగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. అదే రజోగుణాన్ని తీసుకోండి. తొందరపాటు, ఉద్రేకం, ఆవేశం, తొందరగా పని జరగాలి, పని చేస్తారు కానీ టెన్షన్గా ఉంటుంది, ఒత్తిడిగా ఉంటుంది, అలజడిగా ఉంటుంది, ఆవేశంగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. తనకంటే ఎవరు ముందంజలో ఉన్నా సరే వాళ్ళని సహించలేరు. అవసరమైతే రక్తపాతానికైనా వెనుకాడరు, హత్యలకైనా వెనుకాడరు, విప్లవాలకి వెనుకాడరు, తిరుగుబాటుకి వెనుకాడరు, ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు. అవతల వ్యక్తి పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. విచ్ఛిన్నకర, వినాశనాత్మక ధోరణి ఎక్కువగా ఉంటుంది. చూసారు ఇది ఎంత ప్రమాదకరం? మొదటిదేమో మైనస్ పాయింట్, ఇదేమో ప్లస్ పాయింట్. వెనుకంజ వేసే మనస్తత్వం తమోగుణం అయితే, ప్రధానంలో ముందుండాలనే భావన రజోగుణస్తుడిది. నాయకత్వం చేపట్టాలంటాడు, అందరూ నా వైపు చూడాలంటాడు, నేను అందరిలో గుర్తింపు పొందాలనుకుంటాడు. తనకంటే ఎవరు ముందంజలో ఉన్నా సహించలేడు, వాళ్ళని అడ్డు తొలగించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. తన పురోభివృద్ధి కన్నా ఎదుటి వ్యక్తి యొక్క పతనాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏమీ లేదు. ఉద్రేకంతో పాటు భయాన్ని కూడా కలుపుకోవటమే. భయంతో పాటు ఉద్రేకాన్ని కలుపుకుంటే భయం తగ్గిపోతుంది. ఉద్రేకంతో పాటు భయాన్ని కలుపుకుంటే ఉద్రేకం తగ్గిపోతుంది. కాబట్టి భయాన్ని పోగొట్టుకోవాలంటే ఉద్రేకం కావాలి, దాన్ని జతగలపాలి.
ఉద్రేకాన్ని పోగొట్టుకోవాలంటే దానికి భయాన్ని జతగలపాలి. రెండూ ఉన్నాయి అనుకోండి సమాన స్థాయిలో, అదే సత్వగుణం అవుతుంది. అతిగా పని చేయకూడదు, అసలు పని చేయకుండా ఉండకూడదు. అతిగా తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. అతిగా సాధన చేయకూడదు, అసలు సాధన చేయకుండా ఉండకూడదు. అతిగా మాట్లాడకూడదు, అసలు మాట్లాడకుండా ఉండకూడదు. అతిగా నడవకూడదు, అలాగని చెప్పి కదలకుండా కూర్చోకూడదు. మోడరేషన్ ఈజ్ ద గోల్డెన్ రూల్ అన్నారు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటేనే ప్రమాదకరం. ఆధ్యాత్మికతను దానికోసం పరుగులు తీయకూడదు. భౌతికవాద మత్తులో ఉండకూడదు. భౌతికవాదం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, లౌకిక జీవితం ఉండాలి, అంతరంగ శుద్ధి కూడా జరగాలి. పరిమితంగా ఉన్నప్పుడు, బ్యాలెన్స్గా ఉన్నప్పుడు, సమత్వంలో ఉన్నప్పుడు, సమతుల్యంలో ఉన్నప్పుడు, సాత్విక భావంలో ఉన్నప్పుడు, సత్వగుణంలో ఉన్నప్పుడు జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. అదే ఆధ్యాత్మికతకు దారితీస్తుంది. తమోగుణస్థుడు అందరినీ గురుడిగా నమ్ముతాడు, రజోగుణస్థుడు అందరినీ గురుడిగా వ్యతిరేకిస్తూ ఉంటాడు. అదే సత్వగుణస్థుడైతే ప్రతి విషయాన్ని గురించి మైనస్ ప్లస్ రెండింటినీ విశ్లేషించుకుంటూ ఉంటాడు. మైనస్ ఎంత శాతం ఉంటుందో ప్లస్ అంత శాతం ఉంటుంది. బయటకి మైనస్ కనపడుతూ ఉంటే లోపల ప్లస్ ఉంటుంది, బయటకి ప్లస్ కనపడుతూ ఉంటే లోపల మైనస్ ఉంటుంది. ప్లస్ మైనస్ రెండు 50-50గా ఉన్నాయి అనుకోండి, అదే జీరో అవుతుంది, అదే సమత్వం అవుతుంది, అదే సమతుల్యం అవుతుంది, అదే స్థిరమైన బుద్ధి అవుతుంది, అదే సమాధి అవుతుంది, అదే నిరంతర సాధన అవుతుంది. కాబట్టి తమోగుణం ఉండకూడదు అనుకోకూడదు, రజోగుణం ఉండకూడదు అనుకోకూడదు. తమోగుణాన్ని రజోగుణంగా మార్చుకుంటూ రజోగుణాన్ని సత్వగుణంగా మార్చుకోవాలి. అజ్ఞానం నుంచి వచ్చిందే భయం, భయం నుంచి వచ్చిందే ఆత్మన్యూనతా భావం, ఆత్మన్యూనతా భావం నుంచి వచ్చిందే ఆధిక్యత భావన, వాటి నుంచి వచ్చినటువంటిదే ఉద్రేకం, ఆవేశం. ఉద్రేకం, ఆవేశం నుండి వచ్చేటటువంటిది ప్రశాంతత. ఆ ప్రశాంతత నుండి అల్టిమేట్గా మనకు లభించేదే పరబ్రహ్మస్థితి. కాబట్టి ఆటవిక జీవితంలో ఉన్నప్పుడు, అనాగరిక జీవితంలో ఉన్నప్పుడు, అమాయకంగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి ఉండదు. తమోగుణం ఉన్నప్పుడు, రజోగుణం ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అటువంటి మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడాలంటే మనం ఏం చేయాలి? సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. తమోగుణం కాంక్రీట్ గోడ అయితే, రజోగుణం ప్లైవుడ్ లాంటిదైతే, సత్వగుణం పల్చటి వస్త్రం అవుతుంది. తమోగుణస్థుడికి అహంకారం ఎక్కువగా ఉంటుంది, రజోగుణస్థుడికి అహంకారం మధ్యస్థంగా ఉంటుంది, సత్వగుణస్థుడికి అహంకారం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తమోగుణంలో ఉండి పరబ్రహ్మస్థితిని అందుకోవటం అసాధ్యం, రజోగుణంలో ఉండి పూర్ణస్థితిని అందుకోవటం అసాధ్యం. సత్వగుణం నుండి పూర్ణస్థితికి వెళ్ళొచ్చు, పరబ్రహ్మస్థితికి వెళ్ళొచ్చు. కాబట్టి మొదటి అంతస్తులో ఉండి 7 అంతస్తుకు ఒకేసారిగా ఎట్లా వెళ్ళగలుగుతాం? దశల వారీగా వెళ్ళగలగాలి. కాబట్టి భౌతికవాదాన్ని, లౌక్యాన్ని, మనస్తత్వాన్ని అన్నింటినీ సమన్వయం చేసుకొని ముందుకెడుతూ ఉన్నాం అనుకోండి, అది పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. పరిపూర్ణ జ్ఞానం ద్వారానే పరిపూర్ణ స్థితి ఏర్పడుతుంది. పరిమితమైన జ్ఞానం వల్ల తమో రజోగుణాలు ఇంకా పెరుగుతాయి. పరిపూర్ణ జ్ఞానం వల్ల తమోగుణం, రజోగుణం రెండు కూడా కరిగిపోతాయి. కాబట్టి తమోగుణంలో ఉండి జ్ఞానాన్ని అందుకోవటం కష్టమే, రజోగుణంలో ఉండి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటం కూడా కష్టమే. సత్వగుణానికి మళ్ళీ జ్ఞానం పట్ల అవగాహన ఏర్పరచుకుంటే అది తప్పనిసరిగా రికార్డు అవుతుంది. ఇవాళ చాలామంది ఆధ్యాత్మిక మార్గానికి వస్తున్నారు, కోట్లాది మంది ప్రవేశిస్తున్నారు. కానీ తమోగుణం, రజోగుణంలో ఉండి వాటిని తొలగించుకోవటం కోసం వస్తున్నారు తప్ప సత్వగుణంలో ఉండి రావటం లేదు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, అతనిలో జిజ్ఞాస ఉంటుంది, తపన ఉంటుంది, తృష్ణ ఉంటుంది, ఆరాటం ఉంటుంది,
వైరాగ్యం కూడా ఉంటుంది. అతను ఏదో కావాలని కోరుకుంటూ ఉంటాడు. అది ఒక రకంగా జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం అంతరంగంలో ఏర్పరచుకునేటటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి. అతనికి ఏం కావాలి? నేను ఎవరు, ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, పుట్టుకకు ముందు నేను ఎవరిని, మరణం తర్వాత ఏమైపోతాను, ఈ రెండింటి మధ్య నడిచేటటువంటి జీవితం ఏమిటి, బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, భార్య ఏమిటి, పిల్లలేమిటి, సంతానం ఏమిటి, వీటన్నిటి గురించి లోతుగా విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. కాబట్టి వాళ్ళ వందల వేల లక్షల మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం ఏంటంటే తమోగుణం, రజోగుణం రెండు ఎక్కువగా ఉన్నాయి, సత్వగుణం తక్కువగా ఉంది. కొంతమందిలో మార్పు వస్తుంది, కానీ ఉపరితలంలో మాత్రం మార్పు వస్తుంది. శాశ్వతంగా మూల నిర్మాణం మాత్రం మారదు. ఎందువలన ఆ వచ్చేటటువంటి మార్పు కూడా జీవన శైలి మారింది, జీవన విధానం మారింది, ఆలోచన విధానం మారింది, జీవన సరళి మారింది, ఆహార విహారాల్లో మార్పులు వచ్చాయి, అలవాట్లో మార్పులు వచ్చాయి, వ్యసనాల నుంచి బయటపడ్డారు, క్రొత్త తరహా జీవితాన్ని కోరుకున్నారు, ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందువల్ల వాళ్ళలో ఎంతో కొంత మేరకు మార్పు కలిగింది. కాబట్టి మార్పు అనేది ఎందుకు వస్తుందంటే ఆలోచన విధానం మారితే మార్పు వస్తుంది. కాబట్టి తమోగుణాన్ని కరిగించుకొని రజోగుణాన్ని తగ్గించుకొని రెంటిని సమన్వయం చేసుకుంటే అదే సత్వగుణంగా రూపాంతరం చెందుతుంది. మరొక కీలకమైన విషయం చెప్తాను. అసలు అమాయకత్వం లేదనుకోండి, అజ్ఞానం లేదనుకోండి, అపరిపక్వత లేదనుకోండి, మనిషికి తమోగుణం రాదు కదా. తమోగుణం లేకుండా రజోగుణం రాదు కదా. రజోగుణం లేకుండా సత్వగుణం రాదు కదా. సత్వగుణం లేకుండా పరబ్రహ్మస్థితికి అవకాశమే లేదు కదా. ఇవన్నీ ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉంటాయి. తమోగుణం నుండి వచ్చిందే రజోగుణం, రజోగుణం నుండి వచ్చిందే సత్వగుణం, సత్వగుణం నుండి వచ్చిందే పరబ్రహ్మస్థితి. కాబట్టి ఇవన్నీ ఒకదాంతో మరొకటి చైన్ మాదిరిగా లింక్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దశల వారీగా ఉన్నతంగా ఎదిగేటటువంటి విధానాన్ని గురించి ఆలోచించుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి? ఒకే ఒక పాశుపతాస్త్రం, జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. శారీరక మట్టాన్ని శుద్ధి చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, బుద్ధిని సమత్వంలో సమతుల్యంలో ఉంచాలి, హృదయ మట్టాన్ని వికసింపజేయాలి, విస్తరింపజేయాలి. ఆ తర్వాత చిత్తమయ కోశానికి వెళ్ళాలి, ఆ తర్వాత ఆత్మయ కోశానికి వెళ్ళగలుగుతాం. ఈ ప్రయాణం మొత్తం ఎలా ఉండాలి? దశల వారీగా జరగాలి. మనం మూలాధార చక్రంలో కూర్చున్నాం అనుకోండి, పైకి వెళ్ళకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒక మట్టం ఎక్కువగా ఉండకూడదు, మరొక మట్టం తక్కువగా ఉండకూడదు. అన్నీ సమాన మోతాదులో ఉండాలి, సమాన స్థాయిలో ఉండాలి. సో ఈ విధంగా మనం పూర్ణ జ్ఞానం ద్వారా జాగ్రత్తగా విశ్లేషించుకొని చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి చేసుకోగలిగితే తదనుగుణంగా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం కూడా శుద్ధి అవుతాయి. ఇవి శుద్ధి అవుతున్నప్పుడే చిత్తమయ కోశం సమూలంగా కరిగిపోతుంది. అప్పుడు మనిషి ఆత్మమయ కోశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో శరీరమే లేదనే భావన కలుగుతుంది. నేను ఫలానా అనే భావన పూర్తిగా తొలగిపోతుంది. నేను ఏమీ కాననే భావన వస్తుంది. అట్టి స్థితిలో ప్రజ్ఞ అనంతంగా విస్తరించి ఈ భౌతిక శరీరమే విశ్వ శరీరంగా మారుతుంది, అనంత శరీరంగా మారుతుంది, మహాకారణ శరీరంగా మారుతుంది. అదే జీవిత పరమార్థం. కాబట్టి మనం అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండాలి. దేన్ని వదిలిపెట్టకూడదు, దేనిలో ఇరుక్కొని పోకూడదు. వదిలిపెట్టడం కరెక్ట్ కాదు, ఇరుక్కొని పోవటం కూడా కరెక్ట్ కాదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగితే
దేనికి మనం లొంగిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి తమో రజోగుణాలు అనేటటువంటి అవలక్షణాలని, ప్రమాదకరమైన గుణాలని తొలగించుకోకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు. మేధావులంతా ఆధ్యాత్మికత కోసం పరుగులు తీస్తున్నారు, కానీ మేధావులలో తమో రజోగుణాలే తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే వాళ్ళు విపరీతంగా స్ట్రగుల్ పడుతున్నారు, ఘర్షణ పడుతున్నారు. మార్గాన్ని ఎన్నుకోవటం ముఖ్యం కాదు, ఆ మార్గంలో పరిణతి చెందగలగాలి. ప్రవేశించడం పెద్ద ప్రధానం కానే కాదు, పరిపూర్ణత్వాన్ని పొందగలగాలి. శంకుస్థాపన చేయటం పెద్ద విశేషం కాదు, ప్రారంభోత్సవం చేయగలగాలి. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటం పెద్ద విశేషం కాదు, అనుభవంలోకి పొందగలగాలి. తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే అదొక పిచ్చిగా మారుతుంది. ప్రచారం చేయాలని ఆరాటం పెరుగుతుంది. ఆ ప్రచారంలో ప్రపంచం మీదకు మనసు మళ్ళుతుంది, అంతరంగం మీదకు మళ్ళదు. ప్రచారం అనేది ఒక రకంగా వ్యసనమే, అది చాలా ప్రమాదకరం. ప్రచారం చేయాలి అనుకునే వాళ్ళంతా కూడా కర్మ బంధంలో ఉంటారు. ఎలా చెప్తే బాగుంటుంది, ఈ విధంగా చెప్పాలి, ఆ విధంగా చెప్పాలి, ఈ విధంగా చెప్తే వాళ్ళు ఇలా స్పందిస్తారు, ఆ విధంగా చెప్తే వాళ్ళు ఇంకొక రకంగా స్పందిస్తారని చెప్పి అందించేటటువంటి విధానాలను గురించి ప్రణాళికలు, పథకాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. శక్తి విపరీతంగా హరించుకుపోతూ ఉంటుంది. అనుభవం నుంచి ప్రచారం జరగాలి తప్ప అనుభవం లేకుండా ప్రచారం చాలా ప్రమాదకరం. అనుభవం లేకుండా ప్రచారం చేసేటట్లయితే అది అవతల వ్యక్తిని తాత్కాలికంగా ప్రభావితం చేస్తుంది తప్ప అతనిలో మార్పు వచ్చే అవకాశం లేదు. అనుభవాన్ని పొందాలంటే, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలంటే పరిపూర్ణ జ్ఞానం వైపుకి మనం వెళ్ళాలి. ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వటం చాలా కష్టం, పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకుని అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టం. అందుకే బిడ్డలారా, తమో రజోగుణాలు అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణాలు. ఈ రెంటిని సమన్వయం చేసుకునే విధానాన్ని గురించి ఆలోచించండి. తొలగించుకోవటం కాదు, సమన్వయం చేసుకోవటమే. తమో గుణం, రజోగుణం రెండు సమన్వయం అయితే ఇక సత్వగుణాన్ని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. రెండు సమాన స్థాయిలో ఉంటే అదే సత్వగుణం మారు, రెండు సమాన స్థాయిలో ఉంటే అదే సత్వగుణంగా మారుతుంది. రెండు అవకతవకలుగా, అసమానంగా, అస్తవ్యస్తంగా ఉంటే సత్వగుణానికి అవకాశమే ఉండదు, జీవిత పరమార్థం నెరవేరదు. అందువలన తమో రజోగుణాలలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించండి. ప్రపంచం మొత్తం తమో రజోగుణాల్లో పూర్తిగా ఇరుక్కొని పోయింది. మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం తమో గుణాన్ని, రజోగుణాన్ని పెంచి పోషించటమే, వాటిలో పూర్తిగా ఇరుక్కుపోవటమే, వాటి నుండి బయటపడలేని స్థితిలో జీవితాన్ని కొనసాగించటమే. ఇంత ప్రమాదకరమైనటువంటి విధానం ఒక్క మానవ జాతిలోనే ఉంది, ఏ జాతిలో కూడా లేదు. అందుకే మానవుడు ఉన్నతమైన వాడు కానే కాదు, సున్నితమైన వాడు. యాక్షన్ రియాక్షన్ ఉందంటే అది ఉన్నతం కాదు, సున్నితం. ఆ సున్నితాన్ని ఏం చేయాలి? కరిగించుకోవాలి, సమత్వానికి వెళ్ళగలగాలి, సమతుల్యానికి వెళ్ళగలగాలి, సాత్వికతకు వెళ్ళగలగాలి. అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని తమో రజోగుణాలను సమూలంగా కరిగించుకొని సత్వగుణాన్ని పెంపొందించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.